నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రముఖ. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకురాలు, అలాగే సీనియర్ హైకోర్టు న్యాయవాది గుండ్రాతి శారదా గౌడ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. సో మనం చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ సంబంధిత నాయకులందరూ కూడా కేటీఆర్ సీఎం అవ్వబోతున్నారు, February 17th ప్రమాణ స్వీకారం ఉండబోతోంది అనేసి ఇంకా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. సో మనం పేర్లు కూడా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కూడా. సో దాని గురించి ఆ తర్వాత మేము అందరూ కూడా ఆతృతగా చూసారు ఏం జరుగుతుంది అనేసి. కేసీఆర్ ఇంకా దేశ రాజకీయాలను చూసుకోబోతున్నారు, కొత్త పార్టీ ఫెడరల్ ఫ్రంట్ అదే థర్డ్ పార్టీ పెట్టబోతున్నారు, ఇంకేదో మాట్లాడడం జరిగింది. సో అసలు ఫైనల్లీ వచ్చేసరికి ఏమీ లేదు ఇప్పటి వరకు. దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఒకటమ్మా, కొంతమందికి అత్యుత్సాహం ఉంటుంది. ఒకటి, పార్టీలో ఏదైనా చర్చ జరిగినప్పుడు పార్టీ లోపల దాని గురించి డిస్కషన్ అనేది పెడతారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అందరి యొక్క మద్దతు తీసుకున్న తర్వాతనే సీఎం అవుతారు. ఇట్లాంటి వ్యక్తి నుంచి మాట రానప్పుడు మేమైతే మేము నమ్మలేదు. ఎందుకంటే ఏదున్నా కూడా కేసీఆర్ నోట వచ్చినప్పుడే మేము అది నిజం అనుకుంటాం. అంతవరకు కూడా మేము మాట్లాడడం కానీ దాన్ని విశ్లేషించడం కానీ ఇక్కడ చేయలేదు. ఇప్పుడు వీళ్ళంతా కూడా అత్యుత్సాహంతో ఒకటి చేస్తే మళ్ళీ ఇంకోటి చేయకపోతే బాగుండదు, మా గుంపులో నేను కూడా ఉండాలనుకొని ఒకరిని మించి ఒకరు కామెంట్ చేసుకుంటే లేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎప్పుడైనా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి? ప్రజల సమక్షంలో ప్రజల కోసము ప్రజల సేవకులుగా ప్రజల మధ్యలో ఉండి ఆ కార్యాచరణ ఏదైతే ఉందో, వాళ్ళ మేనిఫెస్టో ఏముందో, వాళ్ళ పథకాలు ఏమున్నాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇంటింటికి అవి పోయేటట్టు చేసుకోవాలి. వాళ్ళ విధులు ఏంటివి అవి చూసుకోవాలి. అంతేగాని ఇట్లాంటి వాటి గురించి మాట్లాడేది ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి బాస్ అధినాయకుడు, ఆయన చెప్పేంత వరకు మాట్లాడకూడదు. ఇది ఏదేదో చేసుకొని పోయి అనవసరంగా లేనిది ఒకటి తీసుకొని వచ్చి ఆ గాసిప్స్ తోటి కొన్ని రోజులు అట్లా 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 చుట్టేసి వచ్చిండ్రు. కాకపోతే దానివల్ల ఉపయోగం ఎవరికి ఏంటంటే టీవీలకు కొంతమంది ఉంటారు కదా, రేటింగ్స్కో డిబేట్లకో వాటికో వీటికో అయ్యింది తప్ప మెయిన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఏం చెప్పాలంటే స్టార్టింగ్లో ఇలా టాక్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడే అప్పుడే మామూలుగా కేసీఆర్ కానీ అలా రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద టాక్ వచ్చేది కాదు కదా. నిజమే అదైతే. ఎందుకంటే చాలా వరకు కూడా ఇట్లా ఈ రకంగా వస్తుంది, ఇట్లా చేస్తారని చెప్పి కూడా బహుశా కేసీఆర్ కూడా ఊహించుకుండొచ్చు. ఎప్పుడైతే ఇది మరి సెప్టిక్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు, ప్రజల్లో ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది, ఇది పద్ధతి కాదు అని ఆయనకు అనిపించిన తర్వాత ఆయన మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్దరికం అనేది అడ్డొస్తుంటుంది. వీళ్ళకి ప్రతి చిన్నది నేను చెప్పాలా, పిలిచి ప్రతి చిన్న దాని మీద హెచ్చరించాలా, ఆ మాత్రం బాధ్యత ఉండదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయిన తర్వాత ఇంకా బాధ్యత పెరుగుతుంది. మరి వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు స్టేజ్ల మీద కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, డిబేట్లలో కావచ్చు, ఒక పద్ధతి లేక మాట్లాడితే డ్యామేజ్ ఎవరికి అవుతుంది? పార్టీకి అవుతుంది. నిన్ను పెంచి పోషించి నీకు పదవి ఇచ్చినటువంటి పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది మినిమం కామన్ చిన్న సెన్స్ అంత. అది కూడా లేకపోతే ఎవరేం చేస్తారు? ఇక అది మితిమీరిపోతున్నటువంటి నేపథ్యం చూసుకున్న తర్వాత ఇక రేపేదో వస్తుందట కేసీఆర్ బర్త్డేకి, అది ఇదని వచ్చేటప్పటికి ఆయన కనిపించింది ఇదేదో ప్రభావం వల్ల అక్కడ ఇక్కడ పడితే కష్టము, ఇక ఎక్కడికి కూడా ఖండించకపోతే సెప్టిక్ అయ్యే ప్రాబ్లం ఉంది అనుకొని ఆయన మొహమాటం లేకుండా వాళ్ళకు చెప్పడం చేయడం ఇట్లా కాదు. మనం ఉండాల్సిన పద్ధతి ఇది కాదు. మనం ఏం చేయాలో అది చేయాలి. కార్యకర్తలను చూసుకోండి, మీరు కార్యకర్తలకు దూరంగా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. సో రిపోర్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రగతి భవన్కి పిలిచి ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళందరినీ కూడా చివాట్లు పెట్టడం జరిగింది కేసీఆర్ గారు అని విన్నాం. అది ఎంతవరకు నిజం? మేము అంతవరకే విన్నాం. మీరు కూడా విన్నారు? అంతే. ఎంతవరకు నిజము అది ఇది మనకు ఆ విషయాలు తెలియదు కదా. ఇప్పుడు ఒకటి ఇట్లా మూస్తున్నప్పుడే భయం ఉంటుంది, తెరిస్తే భయం ఉండదు. వాళ్ళకు కూడా ఒకసారి తిట్టిండొచ్చు, మంచిదే. ఈ అమ్మాయి కనీసము వాళ్ళకు లోపలన్న భయం ఉంటుంది కదా, ఇంకోసారి ఇట్లా మాట్లాడకూడదు, చేయకూడదు, మన బాస్కి తెలియకుండా ఏం చేయకూడదు, మనకంటూ ఒక కట్టుబాట్లు ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, అదుపులో ఉండాలి ఇంకా చెప్పేసి వాళ్ళకి అర్థమై ఉంటది కదా, మంచిదే కదా. అవును. ఇంకా కొందరు ఇంకా ఏమన్నారంటే సో ఇదే లాస్ట్ తెలంగాణ పార్టీ ఇంకా నెక్స్ట్ టీఆర్ఎస్ గెలవదు. సో ఏంటంటే ఎట్లయినా గెలవదు కాబట్టి ఈ 2-3 సంవత్సరాల ముందు కొడుకును సీఎంగా చేసేసి ఆయన కూడా ఇంక ఈ పార్టీస్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. ఈ విధంగా కూడా కొత్తగా మాట్లాడడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఇది కేవలం అనుకోవడం. ఎందుకంటే
ఫస్ట్ టైం కూడా కేసీఆర్ సీఎంగానే వచ్చింది, ఇప్పుడు కూడా గెలిచింది కూడా కేసీఆర్ సీఎం అని చెప్పిన తర్వాతనే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి కానీ, రాజ్యాంగం గురించి కానీ తెలిసినటువంటి వ్యక్తి అట్లాంటి పనులు చేయరు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరన్నా సీఎం అంటే వాళ్ళు ప్రకటించి ఎన్నికలకు పోతే మనకు ఒక పద్ధతి ఉంటుంది, ఎవరితో కూడా ఆ విమర్శ రాకుండా పోతుంది. లేకపోతే ఫర్ ఎవర్ వాళ్ళు ఒక నల్లమచ్చ లాగా ఉండిపోతుంది. మనము విశ్లేషణ చేసేటప్పుడైనా కూడా ఎవరితో మాట్లాడేటప్పుడైనా పలానా టైంలో పలానా సీఎం ఇట్లా చేసిండంట, ఈ రకంగా చేసిందంటే ఇప్పుడు ఏం అప్రకటిత లేదా నామినేటెడ్ సీఎం అవుతాడు తప్ప ప్రజల ఆమోదిత సీఎం అయ్యే ఛాన్స్ లేదు. అప్పుడు కూడా ఇంకోటి, ఇప్పుడు ప్రజల ఆమోదంతో అయ్యే సీఎం యొక్క గౌరవం వేరే ఉంటుంది, ఈ నామినేటెడ్ సీఎం అయ్యేటువంటి గౌరవం వేరే ఉంటుంది. మీ పర్సనల్గా మీరు కేసీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. మీరు ఎంత ఫ్యాన్ అంటే మాకు ప్రతి ఒక్క డిబేట్లో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అతను కనుక నిజంగా కేసీఆర్ కనుక కేటీఆర్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడితే మీరు ఆయన డెసిషన్ని హ్యాపీగా అంగీకరిస్తారా? నాకు తెలిసి 100% అది జరగదు. జరగని దాని గురించి నేను హ్యాపీగా ఉంటానా అన్హ్యాపీగా ఉంటానా అనేది అప్రస్తుతం. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఇంకా 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ కేసీఆర్ గారిని మాత్రమే నేను సీఎంగా చూస్తాను. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలు కానీ ఆశయాలు కానీ మేము కలిసి నడిచిన నేపథ్యం కానీ, ఆయనకు ఉన్నటువంటి వాస్ట్ నాలెడ్జ్ కానీ, రెండోది మతం మీద మాత్రమే ఆధారపడి ఈరోజు బీజేపీ అన్ని రాష్ట్రాలను ఏ విధంగా అయితే కొల్లగొట్టి ఆక్యుపై చేయాలనుకుంటుందో, దక్షిణ భారతదేశం మీద కన్నుబడడం, రెండోది ఆర్థిక ప్రయోజనాలతో కూడినటువంటి తెలంగాణను హస్తగతం చేసుకోవాలి అనుకున్న ఒక కుట్ర ఉంది. సో ఆ కుట్రని మనము వెనక్కి తిప్పాలి అనుకుంటే కూడా, ఎందుకంటే చాలా చోట్ల చూస్తాం మనం, బీజేపీ ఒక దగ్గర జెరూసలం అంటది, ఇంకో దగ్గర రామతీర్థం అంటది, ఇంకో దగ్గర వచ్చి మైనారిటీ ఓట్లు అంటది. అంటే రకరకాలైనటువంటి వాటితోటి ఎజెండా పెట్టుకొని ఓన్లీ ముఫ్త్ కాంగ్రెస్ అనుకుంటే ఒక దగ్గర, ముఫ్త్ టీఆర్ఎస్ అని ఒక దగ్గర, అంటే భారతదేశం మొత్తము పరిపాలించాలని ఒక దృక్పథం ఉంది. వాళ్ళని ఢీకొట్టినా చీల్చి చెండాడాలన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ కానీ, ఆయనకు ఉన్నటువంటి వాస్ట్ నాలెడ్జ్ కానీ, ఆయన ఒక ఎన్సైక్లోపీడియా తెలంగాణ. సో ఆయన ఏదైనా మాట్లాడగలుగుతాడు, అన్ని భాషలు వచ్చు, ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. కాబట్టి ఫర్ ఎవర్ నేను సీఎంగా తెలంగాణకు కేసీఆర్ ఉన్నంత వరకు కేవలం కేసీఆర్నే చూస్తాను. ఓకే అండి, మీ కేసీఆరే సీఎంగా ఉంటారు టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం. హ్యాపీయా? చాలా. ఓకే, నా క్వశ్చన్ని నేను రిటర్న్ తీసేసుకుంటా. తీసేసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.